పంట కోతకొచ్చినప్పుడు గుర్తించడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని. ఎందుకంటే మనకి ఒక్కొక్క పంటలో కొంతకాలం అనేటువంటిది తీసుకుంటుంది. మనకి పెసరలో తీసుకున్నట్లయితే మనకి పూత వచ్చినప్పటి నుంచి సుమారుగా 30-40 రోజుల సమయం పడుతుంది మనకి పంట కోత రావడానికి. అదేవిధంగా మినుములో గమనించినట్లయితే మనకి పంట పూత వచ్చినప్పటి నుంచి మనకి సుమారుగా 40-50 రోజుల కాలం అనేటటువంటిది పడుతుంది. అదేవిధంగా కందిలో గమనించినట్లయితే మనకి సుమారుగా 40-45-50 రోజుల వరకు మనకు ఈ కంది పంట కోతకు అనేది వస్తుంది. సో మనకి ఏ విధంగా గమనించాలి, ఏ విధంగా గుర్తుపట్టాలి అనేటటువంటిది మనం గమనించినట్లయితే మనకి మొదటగా కాయలు అనేటటువంటిది మనకు పసుపు రంగులోకి మారుతాయి. అదేవిధంగా ఇంకా కొంత కోతకు రెడీగా తయారైనప్పుడు మనకి ఈ కాయలు అనేటువంటివి పూర్తిగా నలుపు రంగులోకి మారుతాయి. ఈ విధంగా మనము పంట కోతకు తయారైంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా మనకి ఉండేటటువంటి మొత్తం 100 కాయలు ఉన్నాయనుకోండి, 100 కాయల్లో మనకి 80% కాయలు మనకి పూర్తిగా కోతకి తయారైనప్పుడు మనం పంట కోత అనేటటువంటిది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందాక చెప్పినటువంటి రకాలలో మనకి పెసర కానీ మినుము రకాలలో ఎక్కువ శాతం మనకి ఇప్పుడు సాగులో ఉండేటటువంటి రకాలు మనకి కాయలు పైననే మనకి వస్తాయి కాబట్టి కంబైన్డ్ హార్వెస్టర్తో పంట కోత అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పంట కోత చేసినప్పుడు మనకి కొంత ఏవైతే ఆకులు ఆకుపచ్చగా ఉంటాయో ఈ పత్రార్థం కొంత మనకి గింజకు పట్టి దీని యొక్క మార్కెట్ వాల్యూ మనకి తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి పారాక్వాట్ అనేటటువంటి గడ్డి మందును మనము ఒక పంట కోతకు ముందే ఒక వారం రోజుల ముందు మనము పంట మీద మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకులు రాలిపోయి మనకి ఈ పచ్చగా వచ్చేసి మనకి మార్కెట్ వాల్యూ తగ్గిపోవడానికి అవకాశం అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం కంబైన్డ్ హార్వెస్టర్స్తో కూడా మనం పంట కోత అనేది చేసుకోవచ్చు. కంబైన్డ్ హార్వెస్టర్ అవకాశం లేనటువంటి రైతులు మనకి పంట కోత మనుషులతో మనకి కూలీలతో మనకి కొడవలతో కోసి కొంత రోజులు మనకి 2-3 రోజులు మనకి పంట ఎండబెట్టేసి టార్పలిన్ మీద మనకి థ్రెషింగ్ చేసుకున్నట్లయితే, నూర్పిడి చేసుకున్నట్లయితే మనకి పంట రావడానికి అవకాశం ఉంటుంది.